భరోసా అంటే నేను అదే ఇది వీళ్ళ మీద ఈగ వాళ్తే అది ముఖ్యమంత్రి ఖాతాలో పడుతుంది అనేది కనుక జనం లోపలికి తీసుకపోతే అప్పుడు భయపడతారు. పర్మనెంట్గా ఆమె ఎన్ని రోజులు ఉన్నదో 5 సంవత్సరాలు కావచ్చు 10 సంవత్సరాలు కావచ్చు. మీ ఎమ్మెల్యేలకు ఎందుకు మీకు అసలు మీ గన్మెన్లు ఎందుకు? ఇటువంటి వాళ్ళకి కావాలి సెక్యూరిటీ, ఇటువంటి వాళ్ళకి కావాలి. ఈ ప్రజల హక్కులు కాపాడేటందుకు ప్రజా వాక్కు లెక్క బయటకు వస్తున్నటువంటి ధైర్యం చేసి గుండాలకు రౌడీలకు వ్యతిరేకంగా ప్రజలను కాపాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వాళ్లకు సెక్యూరిటీ ఇవ్వాలి, పెట్టాలి. బరాబర్ 24 గంటలు తనకు డబుల్ గన్మెన్లు ఇక్కడ పెట్టాలి, భర్త కూడా ఇక్కడ పెట్టాలి, ఈ ఊర్లో పికెట్ పెట్టాలని చెప్తున్నాను. అందుకే ఈడమా ఊర్లో పెట్టుడు కాదు, ఇప్పుడు ఈడ పెట్టండి. ఆడ పెడితే పెట్టుకోరు కానీ ఈడ మాత్రం పెట్టాలి కదా. రేవంత్ రెడ్డి ఉట్టిగా పొంగనాలు కొట్టి మాటలు ముచ్చట్లు కావు. ఈమె మీద ఏలు పడితే ఈ ఊర్లో ఈమె మీద, ఈ ఊరు కాదు ఏ ఊర్లోనైనా కానీ ఏలు పడితే వాళ్ళ పిల్లల మీద కూడా ఎక్కడైనా ఏలు పడ్డా కానీ ఇది పాపం నీ మీద ఉంటుంది. మేము అంత ఈజీగా ఏలు పడనీయం. సెక్యూరిటీ ఇమ్మీడియట్గా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మేము 5-6 కార్లలో వచ్చుడు కాదు, తనకే పోలీస్ సెక్యూరిటీ కావాలి. ఫస్ట్ ఆ సందీప్ రెడ్డి అంటోని ఫస్ట్ బుక్కల వర 4-5 ఎవరెవరు ఉన్నారో అసలు ఫస్ట్ నువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద దీని మీద విచారణ జరిగి ఆయన బర్తరఫ్ చేయాలి. ఫస్ట్ చేస్తేనే చక్కగా అవుతారు వీళ్ళంతా.